హాయ్ ఫ్రెండ్స్, బుద్ధుడిని చూస్తేనే ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకు ఒక తెలియని ఒక సైకాలజీగా చెబుతుంటారు. మేము పొద్దున్నే ఈ ప్రాంగణంలో తెల్లారుజామున 3 గంటలు లేచి పైకి వచ్చి బుద్ధుడి దగ్గర కూర్చొని అద్భుతమైన అనుభవాలు కొన్ని మన జీవితంలో, ప్రపంచ విషయాల్లో, సంసార విషయాల్లో, ఈ దేశంలో కొన్ని ప్రతి క్షణం మారుతున్న ఈ మార్పుల గురించి, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ప్రతి క్షణం మారుతున్న ఈ ప్రపంచానికి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది మేము ఒక్కొక్కటి దానిలో కూర్చున్నప్పుడు అనుభవం అవుతుంది. బుద్ధుడి దగ్గర చెప్పబోయేది ఏంటంటే, ప్రతిదీ కూడా ఈ ప్రపంచ విషయం మీద కావచ్చు, సంసారం మీద కావచ్చు, దేహం మీద కావచ్చు, ఏదైతే నీకు మమకారం, రాగం పెంచుకున్నావో, ఏదైతే నువ్వు ఒక దేశం పెంచుకున్నావో, ఇదే నీ అన్నిటికీ మూలం అని సత్యాన్ని వాళ్ళు కనిపెట్టారు. ప్రపంచం విషయాల్లో నువ్వు ఎంత రాగం పెట్టుకున్నావో అంత దుఃఖ పరిస్థితులు అవుతావు. సంసారమైనా ఒక లిమిట్లు లేకుండా అతి ప్రేమతోటి నువ్వు కూడుకున్నావో అదే నీకు దుఃఖానికి కారణం అవుతుంది. ఈ దేహం మీద 3 రోజులు ఉండిపోయి ఈ దేహం మీద కూడా నువ్వు ఎంత మమకారం పెట్టి దీనికి ఎంతంత వెరైటీ డోసులు వేసి ఎంటాలంటే బ్యూటీ పార్లర్ పంపించి ఎక్కడెక్కడ దీనికి చెప్పి ఎంత మమకారం పెంచుకుంటున్నావో లాస్ట్ అంత దుఃఖపరంగా మనం జీవించాలనేది బుద్ధుడు విపాసనలో మనం చెప్పడం జరిగింది. ఆ భక్తులారా, అది ప్రపంచం కావచ్చు, నీ సంసారం కావచ్చు, నీ దేహం కావచ్చు, ప్రతి దాని మీద కూడా లిమిట్గా భాగంగా అది దాన్ని సాక్షిగా లిమిట్గా మనం చూడగలిగితే మనం ఈ దుఃఖాన్ని నుంచి బయటపడతాం తప్ప, మనం ఎక్స్ట్రీమ్ వెళ్ళామంటే మరి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు బాధకు గురవ్వాల్సిందే. అందుకని నా మిత్రులారా, ప్రతి క్షణం గమనంతో ప్రపంచం, సంసారం, ఈ దేహం మీద, మూటి మీద గమనంతో నువ్వు జీవించడంగా నేర్చుకుంటే నీ జీవితం చాలా బాగుంటుందని చెబుతూ చదివేసుకుంటాను. థ్యాంక్ యూ.